ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? ప్రియమైన దేవుని పిల్లారా, మరొకసారి మీ అందరికీ ఉదయకాలమున ప్రాముఖ్యమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేయదలిచాను. ఏంటంటే, మనందరికీ ప్రార్థనకు వస్తా ఉన్నాం కదా, అందరూ ప్రార్థనకు వచ్చేవాళ్ళేగా. ప్రార్థనకు వచ్చే వాళ్ళందరికీ ఏమైనా ఆశ ఉంటుంది అంటే పరలోకం వెళ్తాం, అర్థమైనా? పరలోకం వెళ్తామని అందరూ వస్తున్నారు. అయితే పరలోక రాజ్యంలో ప్రవేశించడం నీవు అనుకున్నంత సులువైంది ఏం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ వెళ్ళాలని ఆశపడటంలో తప్పులేదులే, కానీ వెళ్ళడంలో అది చాలా సులువైనదని మాత్రం అనుకోదు. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దాని గురించి ప్రభువే మాట్లాడతాడు, నేను కాదు. ప్రభు పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు వెళ్తారు, అసలు ఎలాంటి వారు వెళ్తారు అని ఆయన తన నోటి మాటల చేత రాయబడిన మాటలు ఇక్కడ ఉన్నాయి. వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మొదటి వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా. బాగా గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఏ కాలము? ఆ కాలము అంటే, ఆ కాలము అనగానే మీ అందరికీ యేసుక్రీస్తు ఉన్న కాలం కాదు, పరలోక రాజ్యంలో. అర్థమైందా? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని రాయబడి ఉంది అని అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా. అయ్యా, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారుగా ఉంటారు? మీరే చెప్పండి, ఎవరు ఉంటారు గొప్పవారుగా? మీ ఉదాహరణ ఏమంటున్నారు మీరు? అంటే పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరైతే వెళ్తారు, గొప్పగా ఎవరు పిలువబడతారు? ఆయన ఆజ్ఞలని పాటించే వాళ్ళు పేదలు పరలోక రాజ్యంలో వెళ్తారు. ఇంకా ఎలా ఉంది కదా, హెచ్చించబడతారు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు? ఇక్కడ శిష్యులకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆలోచన అంటే, బాగా ఆలోచించండి. యేసుక్రీస్తుతో ఉన్నారు కాబట్టి, బాబా యేసుక్రీస్తుతో తిరుగుతున్నారు. ఆయన పరలోక రాజ్యం గురించి చదువుతున్నారు. వీళ్ళందరికీ మరి ఆలోచన వచ్చి ఉంటుంది, అయ్యే పరలోక రాజ్యంలో అసలు యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఈ 12 మంది యేసు చెబితే ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? వాళ్ళలో వాళ్ళు అనుకున్నారేమో, 12 మంది శిష్యులు అనుకున్నారు, మరి నేనే గొప్పవాడిని అక్కడ. ఎక్కడ? పరలోక రాజ్యంలో నేనే గొప్పవాడిని అనుకున్నారేమో. ఎందుకు? యేసుతో ఉంటున్నారు కాబట్టి. లేకపోతే బాగా ఆలోచించండి, ఆయనకు పరిచయం చేస్తున్నారు కాబట్టి, ఆయనకి దగ్గరగా ఉంటున్నారు కాబట్టి, ఆయనకి సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి ఏమనుకుంటారు? ఏమండి, ఆయనకి సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవడంలో తప్పేం ఉందా? తప్పేం లేదండి. ఇప్పుడు పాస్టర్ గారితో పరిచయం చేస్తున్నారు అనుకోండి, వ్యక్తి బాగా డీప్గా పరిచయంలో ఉన్నాడు, సేవలో బాగా బలంగా వాడబడుతున్నాడు. ఏమనుకుంటారు? తర్వాత పరిచయం ఎవరికి అప్పచెబుతారు? నెక్స్ట్ ఇయర్ పరిచయం చేస్తారేమో అని అనుకుంటారా లేదా? ఆలోచిస్తారా లేదా? ఆలోచిస్తారుగా, మామూలుగా కామన్ గా. ఏమండి, అర్థం కాలేదు నేను చెప్పి. సరే, బాగా వృద్ధులు ఉన్నారు, వారికి ఎవరైనా పని చేశారనుకోండి, చివరి టైంలో ఆ సర్వీస్ చేసిన వాళ్ళు ఏమని ఆలోచిస్తారు వాళ్ళ గురించి? మనకి ఏదో ఒక మూట పెడతారులే, అందుకనే ఆలోచిస్తారా లేదా? ఉదాహరణకి ఏమి లేకుండా పనిచేస్తారా?
కాబట్టి మీకు ఏ లాభం లేకుండా సర్వీస్ అందిస్తారా? చేయగా. అయితే నేను దాని గురించి మాట్లాడలేదు, కానీ ఈ శిష్యులు యేసుతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. పరలోక రాజ్యం గురించి చెబుతున్నాడు కదా యేసయ్య, అసలు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? వాళ్ళలో వాళ్ళకే డౌట్ వచ్చింది. మరి ఈ డౌట్ ఎవరు తీర్చాలా? యేసయ్య తీరిస్తేనే సరిపోదు, మిగతా వాళ్ళు ఎవరు తీర్చినా అర్థం కాదు. ఆయన మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, శిష్యుల్లో ఉన్నటువంటి ఈ భేదాభిప్రాయాన్ని తొలగించడానికి ఆయన ఎంత చక్కని మాటలు రాశాడో చూడండి, ఎంత చక్కని మాటలు వాడాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆయన అంటున్నాడు, ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా అన్నాడు, మీరు మారు మనస్సు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీతో నిశ్చయముగా చెబుతున్నాము. ఖండితంగా ఒక మాట చెప్పి పడేశాడు. శిష్యులందరికీ కూడా ఖండితంగా ఒకే ఒక మాట చెప్పాడు, మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే, చిన్న పిల్లల లాంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, లేకపోతే ప్రవేశించరు. ఇక్కడ వృద్ధులు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు అనుకోవచ్చయ్యా నేను చిన్నపిల్లలు అవ్వాలా? నికోదేము కూడా ఇంతే అన్నాడు, అయ్యా ఇప్పుడు నేను మళ్ళా నా తల్లి గర్భంలో నుంచి రావాలా మళ్ళీ? అది కాదండి దేవుడు చెప్పింది. చిన్న బిడ్డల లాంటి వారమై ఉండాలి అంటే బాగా గమనించండి, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారుగా, ఎవరితో నా గురించి చెబుతాను. తెలుగు అప్పుడప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు బాగా కొడతాను ఇంట్లో. ఎందుకు? తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా నేను మందలిస్తాను, సమయం వస్తే విడిచిపెట్టను. అయితే ఆ కొట్టిన కొద్దిసేపే తర్వాత మనం పిలిస్తే ఏం చేస్తారు? వెంటనే తుర్రుని ఉరుకుంటా మన దగ్గరికి వచ్చి ఎత్తుకోమంటారు. అర్థమైందా? వాడికి గుర్తుండదా ఇందాక నేను కొట్టేసంటే వెడితో కొట్టా, వాడికి దెబ్బలు పడేటట్టు కొట్టా, గుర్తుండదా? చిన్న పిల్లలకి గుర్తుండదా లేదా? ఉండదా? ఉండదు. నిజం. ఎందుకంటే చిన్న పిల్లల హృదయంలో వారి ఆలోచనలు అవి ఉండవు, మర్చిపోతారు వాళ్ళు, వాళ్ళకి ఇంకేం గుర్తుండవు. యేసే చెప్పిన మాట కూడా అదే. అలాంటి మనసు కనుక నీకుంటేనే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు, లేకపోతే నీకు ఎంట్రీ లేదు. అర్థమైందా? చిన్న పిల్లల లాంటి మనసు అంటే ఇప్పుడు అందరూ మనం పెద్ద అయిపోయాం కదా, ఇప్పుడు మనం పెద్ద అయిపోయాం కాబట్టి మన ఆలోచన ఎలా ఉంటాయి, మన మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఇది ఎవరైనా ఏదైనా అన్నారు అనుకో ఏం చేస్తావు? మనసులో పెట్టుకుంటావు. ఎప్పుడు? 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు కాదండి, 10 ఏళ్ల క్రితం నిన్ను అన్నమాట ఏముంటది? 10 ఏళ్ల క్రితం నేను ఎగతాళి చేశారనుకోండి, అది ఎక్కడ పెట్టుకుంటావు? లోపల ఉంటుంది, అది ఎక్కడికి పోదు. చిన్న పిల్లలైతే మర్చిపోతారు, కానీ పెద్దవాళ్ళు మాత్రము వారి హృదయంలో వాటిని దాచిపెట్టుకుంటున్నారు. అందుకే యేసయ్య అంటున్నాడు, అయ్యా మీరు వయసులో ఎదిగారేమో కానీ చిన్న పిల్లల లాంటి మనసు కనుక మీకు లేకపోతే, చిన్న పిల్లల లాంటి బుద్ధులు కనుక మీకు లేకపోతే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు. లేదు, మీకు ఎంట్రన్స్ లేదు, ఎక్కి తలుపు లేదు కాబట్టి బర్ర పడేసి కూర్చున్నారు. పరలోక రాజ్యంలోకి వెళ్ళడం అంటే కుదరదు. చిన్న పిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఉన్నారా? ఉందా నీకు ఆ మనస్తత్వం? ఉందా? నేను ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి మర్చిపోతావా? దూషించారంటే మర్చిపోతావా? బాధ పెట్టారంటే వాణిలు అంటావా? గుర్తు చేసుకుంటావా? గుర్తు చేసుకోవా? గుర్తు చేసుకుంటే నువ్వు రాజ్యంలోనికి ప్రవేశించవు. గుర్తు చేసుకోకుండా ఉండాలి, మర్చిపోవాలి, నువ్వు క్షమించాలి. నువ్వు ఆ రాజ్యం నీకు కావాలి అంటే నువ్వు చిన్న పిల్లవాడు అయిపోవాల్సిందే. చిన్న పిల్లవాడు కాబట్టి కొట్టాను నేను, ఆడొచ్చి ఎంతసేపు కొడతాను? నన్ను కొట్టగలుగుతారా? అట్లా పడుతుంటే అయిపోతాడు. ఎంత ఉంటాయి వాడి చేతులు, వాళ్ళు పిల్లల చేతులు ఎంత ఉంటాయి, ఆగిపోతాడు. నన్ను కొట్టగలుగుతారా? ఏమండి, నిన్ను బాధించిన వారి పట్ల కూడా నువ్వు అలాంటి తత్వం కలిగి ఉండాలి. కొట్టారే అనుకోండి, చిన్నపిల్లవాడు ఏం చేస్తారా?
పట్టగలుగుతావా? ఆ మనస్సు నీకు రావాలి. అయ్యో నేను చిన్నపిల్లాన్ని అనుకో. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు అలా ఆలోచించు. చించకపోతే నువ్వు రాజ్యంలో ప్రవేశించవు. లేదు, నీకు ఆ రాజ్యంలో ప్రవేశం లేదు. నీకు ఇక్కడే ఈ రాజ్యంలో ఉండు, నీ రాజ్యంలోనే ఉండి ఇక్కడే నువ్వు అనుభవించు. హాయిగా ఉంటుంది. ఈ లోకం బాగుంటుంది కదా. చాలా మందికి ఈ రాజ్యంలో ఉండాలన్నదే ఉద్దేశంలో, కానీ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. ప్రభు చెప్పిన మాటలు ఏంటి? బైబిల్ ఏం చెబుతుంది? చదివితే కదా, బైబిల్ చదివితే కదా చాలా మందికి అర్థమయ్యేది. చదవండి ఆయన, చదవండి ఆయన, చదవరు. ఆయన చెప్పిన మాటలు పరలోక రాజ్యంలో ఎలా ఉండాలి? ఉంటున్నారా? ప్రతిరోజు మీ జీవితంలో ఒకసారి పరిశీలించుకుంటున్నారా? ఈరోజు నేను ఎలా ఉన్నా, ఈరోజు ఎలా ఉండబోవాలి నేను అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలని నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయకాలంలో మీ అందరినీ ప్రభు పేరిట మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్నట్లుగా అయితే మందిరాల్లో అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎక్కువగా కనపడతారు. దేశాన్ని పెట్టుకొని ఏం చేస్తారు? పక్కన పెట్టుకొని ఏం చేస్తారు? ఏమైనా చేస్తావా? ఏమైనా సాధించగలవా? జాగ్రత్త. అది నీకు నాశనమే. అది నీకు ఎలాంటిదంటే గర్వానికి సంబంధించింది. అది గర్వం ఊగిపోతుంది. ఇంకా గర్వం ఉందనుకోండి, వాడి జీవితంలో సామెతల గ్రంథం ఏందో తెలుసా? గర్వం నాశనానికి ముందు గర్వం నడిచింది అంట. నాశనం అవుతున్నాడు రా అంటే గుర్తుపెట్టుకోండి, ముందు వాళ్ళలో నడిచేది ఏంటంటే గర్వం, అహంకారంగా. వాడి మాటలోనే అర్థమైపోతారే, అయిపోతాడు. గర్విష్ఠుడికి ఎవరో శత్రువు తెలుసా? దేవుడే శత్రువు అండి. మనం ఎవరో శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం. ఎవరైతే గర్వం కలిగి ఉంటారో, గర్వంతో ప్రవర్తిస్తారో, దేవుడే నీ తరపున శత్రువు అయిపోతాడు. నీకు జాగ్రత్త. ఆయన చేతులు పడతావా? కాబట్టి చిన్నపిల్లవాడు పట్టుకుంటే మనం ఎంత ఆకాశము, ఆయన మత్తయి సువార్తలో ఏం రాయబడింది? ఆకాశము ఆయనది, ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. భూమి ఆయన పాదపీఠం. మరి నువ్వు గర్వం కలిగి ఉన్నావు అనుకో, నువ్వు ఎంత ఈ లోకంలో ఎంత ఆయన దృష్టిలో నువ్వు ఒక భక్తుడు అంటారు, అయ్యా నీ పాదాల మీద నేను ధూళి దుమ్మునయ్యా. నేను నిజంగా మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ బట్టి వారు అసలు బాగా ఆలోచించండి. అయినా కానీ ప్రభు చెప్తున్నాడు, అబ్బాయి మీరు ఇలాంటి మనసుతో వద్దు. మీలో మీరు అనుకుంటున్నారు నేనెంత పేతురు, యోహాను, అయ్యా నేను గొప్పవాడిని మీరు అందరూ అనుకుంటున్నారేమో. మీరు ఎవరు వెళ్ళరు నాయన. మీరు ఎవరు పరలోక రాజ్యంలో గొప్పవారిగా పిలవబడరు. మీరు గొప్పవారిగా పిలవబడుతున్నారని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారేమో. మీ గర్వం తగ్గించుకోండి. మొదటగా నేను బాగా పరిచర్య చేస్తా, నేను బాగా పాటలు పాడతా, నేను బాగా దేవుడి పని చేస్తా అని ప్రౌడ్ ఉందేమో. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు శత్రువుగా ఉన్నాడు. నీ గర్వాన్ని కనుక నువ్వు తగ్గించుకోకపోతే నీ జీవితం నాశనం అయిపోద్ది ఒక రోజు. అందుకే అంటూ ఒక మాట రాయబడింది, కాగా ఈ చిన్న బిడ్డ వలె తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. తగ్గించుకోవడం కావాలి. ప్రభు కోరుకునేది ఏదో తెలుసా? తగ్గించుకున్న వాళ్ళు కావాలి ఆయనకి. మందిరం నిండిపోయి మాస్టర్ గారికి ఎంతమంది వస్తున్నారు అంటే 5,000 మంది 3,000 మంది అంటే ఆయన గొప్పేమో, కానీ దేవుడు గొప్ప కాదు. అర్థమైందా? సంఖ్యను బట్టి ఆయన సంతోషపడేవాడు కాదు. ఎంతమంది మందిరానికి వస్తూ తగ్గించుకుంటున్నారు, ఎంతమంది వారి గర్వాన్ని తీసేసుకుంటున్నారు, దేవుడు చూసేది అది. అయితే మనం అందరం కనపడతాం కాసేపు. అర్థమైందా? నటిస్తా నటనా జీవితాన్ని చూపిస్తాం కదా, వాటికి కనిపిస్తామా లేదా? అర్థమైంది. ఎవరికి వాళ్ళకే అర్థమైపోతుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలు లాంటి మనస్తత్వం కలిగి అన్ని విషయాల్లో, ఒక్క విషయమే కాదు అన్ని విషయాల్లో నిన్ను నువ్వు తగ్గించుకుంటే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఇక్కడ నువ్వు తగ్గించుకుంటే పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడిగా ఉన్నావు. అక్కడ గొప్పవాడిగా ఉండాలి. ఉందా లేదా? లేదా? ఉందా లేదా? మరి ఉంటే తగ్గించుకున్నావా అంటే లేనట్టేగా. కాబట్టి ఉంటే తగ్గించుకున్నావా లేదా? లేదు. అర్థమైందా? చూడండి, సాతాను ఎలా మనుషుల్ని ట్రాప్ చేస్తాడో తెలుసా? సాతాను అపవాది మనుషుల్ని ఎలా దారి తప్పిస్తాడో తెలుసా?
నిన్ను సమర్థిస్తాడు. తగ్గించుకుంటావు, ఎంత తగ్గించుకుంటావు, ఇంకా ఎంత తగ్గించుకుంటావు, ఇంకా ఎంత పరిచయం చేస్తావు, ఇంకా దేవుడి కోసం ఎంత బాధపడతావు. సాధన ఆయన అపవాదిని ఎప్పుడూ కూడా ఆ విధంగానే మార్గం తప్పిస్తా ఉంటాడు నిన్ను. ఇది కూడా కరెక్టే, తప్పేం లేదు, చాలు. అంతకు మించి ఎక్కువ ఏం అవసరం లేదు. అంతకు మించి ఎక్కువ తగ్గించుకున్నావు అనుకో, వాడికి ఏం జరిగింది? వీడు శాత కానోడరా అనుకుంటాడు. అంతే అనుకుంటారు లేదమ్మా. మీరు తగ్గించుకున్నావు అనుకో, భాస్కర్ గారు చెప్పారులే అని తగ్గించుకున్నామని పాప రాణి తగ్గించుకున్నాం పక్కన అన్నది నువ్వు తగ్గించుకున్నావు అనుకో, ఈరోజు రేపు వాళ్ళు మీ ఇంటి మీదకి వచ్చి కొట్టనే కొడతారు. ఊరుకుంటారా? అదే నిజమేనక్క, మంచి మాట చెప్పావు అక్క. ఇక్కడ దేవుడు చెప్పిన మాటలు వదిలేసేసారు. పక్కన చెప్పిన మాటలు ఏమైపోయినాయి? వాళ్ళకి తీయగా అనిపించేసి వాక్యం నుంచి సులువుగా తప్పిపోతారు. సులువు, చాలా సులువు అండి. అపవాది నేను మార్గం నుంచి తప్పించడం వాడికి చాలా ఈజీ. చిన్న పిల్లల లాంటి మనస్తత్వం మనలోంచి పోతా ఉంది. వయసు ఎదుగుతున్నామే కానీ వయసు ఎదిగే కొద్ది మనలో పిల్లల తత్వం రావట్లా. వస్తుందా? వయసు పెరిగే కొద్ది చేతస్థం పెరిగిపోతాం. నిజమంటారా కాదంటారా? వయసు పెరిగే కొద్ది అందరికి చేతస్థం, కోపం, అసహనం ఇవన్నీ పెరిగిపోతా ఉంటాయి. నిజం తెలుసా? ఒక వయసు వచ్చేసరికి మీరు పెద్దవాళ్ళు చూడండి, వాళ్ళకి ఏమైపోద్ది? చేతస్థం పెరిగిపోద్ది. వాళ్ళు చెప్పింది ఏమాలంటారు, నేను చెప్పింది ఏనాలు. ఎవరో పెద్ద నేనా? నేను పెద్ద. నేను చెప్తే వినాలా, నువ్వు చెప్తే వినాలా? వాళ్ళు సంపాదిస్తున్నాగా నీ మాట వింటాలి. అప్పుడు చెప్పే. కానీ వయస్సులో ఎదగడం కాదండి, ఆత్మలో ఎదిగేటప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉండాలని ప్రభు కోరుకుంటారు. అలాంటి వారే పరలోక రాజ్యంలోకి వెళ్తారు. అలాంటి వారే పరలోక రాజ్యంలో గొప్పవారిగా పిలువబడతారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా గొప్పవారిగా పిలవబడని వాక్యం చెప్తుంది. నేను కాదు, వాక్యం చెబుతుంది. మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరుగా చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద దిగుబడి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ఉంచి వేటకు వాడికి మేలు. చిన్నపిల్లల్ని అభ్యంతరపరుస్తుంటారు చాలా మంది, తెలుసా? చిన్నపిల్లల్ని చాలా మంది ప్రాంతానికి మానేరు. నా మందిరంలో ఉన్నప్పుడు చాలా మంది చిన్నపిల్లలందరినీ గ్యాదర్ చేసి సాయంకాలం ట్యూషన్ పెట్టేవాడిని. నా జ్ఞాపకం, సాయంకాలం పిల్లలందరినీ పిలిచి పిల్లలందరికీ ట్యూషన్ పెట్టి ట్యూషన్ చెప్పేవాడిని. సండే స్కూల్ అప్పుడు అందరినీ పిలిచి సండే స్కూల్ ఆ గది అంతా నిండిపోయేది, పిల్లలందరూ వచ్చేవాళ్ళు. అయితే ఏం చేశారో తెలుసా? చివరికి ఎలాంటి వారు ఉన్నారు, వాళ్ళు ఎవలాంటి వారు అంటే చూడండి, ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో. అర్థమైందా? ఒకడు అపవాది వచ్చేసాడు. అపవాది వచ్చి యాడికి వీళ్ళందరూ ఇక్కడ తిరగండా, ఈ లోకంలో తిరగండి, ఇక్కడ పూజ మండలు నేర్చుకోండి, ఇక్కడ దొంగతనాలు నేర్చుకోండి, ఇక్కడ మీకు నచ్చినవన్నీ నేర్చుకోండి, ఆడిపోతే మీకేం వస్తాయిరా? ఇలాంటి మాటలు చెప్పి చిన్న పిల్లల్ని పాడు చేసేసారు. నీకు మేలు, అర్థమైందా? అలా చెప్పిన వాళ్ళు మీకు మేలు. ఈరోజు ఏమైపోయారు తెలుసా? చాలా మంది వాళ్ళ జీవితాలు దుర్భరంగా మారిపోయాయి. చీకటిలో ఉన్నాయి వాళ్ళ జీవితాలు. జాగ్రత్త. దేవుడి మార్గంలో ఉంటే, దేవుడి సన్నిధిలో ఉంటే ఎంత ఎదిగేవాడో తెలుసా? ఇది నిండిపోయేది. కానీ అపవాది ఏం చేశాడంటే, ఇగో ప్రవేశించి వద్దు, ఈ చిన్న పిల్ల దేవుడి మందిరానికి వస్తే బాగోదు, దేవుడి మందిరంలో ఉంటే బాగోదు అని చెప్పేసి వాళ్ళని పాడు చేసేసాడు. అలాంటి వారికి ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, తినుగొడ్డ రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో నుంచి వేయబడిన వానికి మేలు. అయ్యా నీకు మేలు, అమ్మా నీకు మేలు, జీవితంలో నీకు మేలు జరుగుతుంది. అభ్యంతరం వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు. కానీ ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. బైబిల్ ఏం చెబుతుందండి?
అభ్యంతరాలు రాకుండా ఉండవంట. అభ్యంతరాలు రాకుండా ఉండలే, కానీ ఎవరి వల్ల అభ్యంతరం వచ్చునో వారికి శ్రమ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే నేను చెప్పే మాటల్లో కొన్ని మాటలు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 8వ వచనం నుంచి నేను కొన్ని ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేయదలిచాను. అయితే చూడండి, ఇక్కడ 8వ వచనంలో రాబడిన మాట ఏంటంటే, కాగా నీ చెయ్యను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడగును అంగహీనుడగును జీవములో ప్రవేశించుట నీకు మేలు. అర్థమైందా? పరలోక రాజ్యం గురించే కాదు, ఆయన నరకము కూడా ఎలా ఉంటుందో చెప్పబోయాడు. కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్నపిల్లలా ఉంటేనే ప్రవేశిస్తాం. అలాంటి మనసు కలిగిన వారే గొప్పవారిగా అక్కడ పిలువబడతారు. అయితే మరి నరకం కూడా ఉంటుంది, మరి తప్పించుకోవాలి. మరి దాని నుంచి తప్పించబడాలి అంటే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, చూడండి, నీ కుడి కన్ను, మత్తయి సువార్తలో మనం చదివినట్లుగా అయితే అంతకుముందు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచయ ఏం చేయమన్నాడు? తీసి పారేయండి. నీ కుడి కన్ను నీకు అభ్యంతరం కలిగించింది అనుకో, తీసి పారేయి. నీ కుడి చేయి నిన్ను అభ్యంతర పరిచింది అనుకో, తీసి పారేయి. నీ కుడి కాలు నిన్ను అభ్యంతర పరిచింది అనుకో, తీసి పారేయండి అని చెప్పాను. నేను నరికేసుకుంటాను. అసలు చెప్పారు అని నేను నరికేసుకొని నా మీద కేసు పెట్టాను. అట్లా కాదండి. మీరు నిత్య జీవంలోనికి ప్రవేశించకుండా నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే అవి నీకు అభ్యంతరం అయితే ముందుకు తీసేసి పక్కన పడేసి. గుడ్డోళ్ళు చూడండి అమ్మా, కళ్ళు లేని వాళ్ళని చూడండి, సెల్ఫోన్ చూడమని చూస్తారా? చెల్లించి వాడికి చూడరా అంటే అక్కడ ఏమంటాడు కదా, నాకు కళ్ళు లేవనే కదా వచ్చి చెల్లించి చూడమంటాం అనుకుంటాడా లేదా? చేతులు లేని పిలిచి నవ్వు కొట్టున్నాను ఏమంటాడు? బాధపడ్డారా లేదా? అది కాళ్ళు ఉన్నట్టు పరిగెట్టి రాను ఏమంటాడు? బాధపడ్డారా లేదా? ఆ ప్రియమైన దేవుని పెట్టాలా? నేను చెప్పేటువంటి మాటలు అవి కాదు. నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అంటే, నరకం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నీకు ఏవి అభ్యంతరంగా ఉన్నాయో, దేవుడి వాక్యానికి నీకు ఏవి అభ్యంతరకరంగా ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా తీసేసుకో ఇమీడియట్ గా. నువ్వు తీసేసుకోకపోతే, వాటిని తొలగించుకోకపోతే నీవు నిత్య జీవంలోనికి ప్రవేశించు. నరకంలో ఉంటావు. బాగుంటది అక్కడ. ఎండాకాలం వచ్చేసింది కదా, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ నుంచి డిగ్రీస్ అన్ని పెరుగుతూ ఉంటది. ఎండలు తట్టుకోలేక మనుషులు ఇప్పుడు ఏం చేస్తారంటే, దాహాన్ని తీర్చుకోవడం కోసం రిఫ్రిజిరేటర్, ఇది ఏసీలు, కూలర్లు. ఎందుకు? వేడి ఈ దాహం తీరలేకపోతుంది, చెమటలు కారిపోతే తట్టుకోలేదు కదా ఎండకి. అత్యధిక ఉష్ణోగ్రత మనకి 2 ప్రాంతాల్లో ఉంది. ఒకటి రామగుండం, తర్వాత రణచింతల. అత్యధిక ఉష్ణోగ్రత మనకి రామగుండం, తెలంగాణ స్టేట్. ఇక్కడికి వచ్చేసరికి మనకి రణచింతల. ఉష్ణోగ్రత పెరిగిపోద్ది ఎండాకాలం వచ్చేసరికి. ఈ ఎండ దాటికే మనం తట్టుకోలేకపోతా ఉన్నాము. ఆ నరకాగ్నిలో నుంచి మనం తప్పించబడాలి. అలా ఉండదండి అది నరకాగ్ని. ఆ నరకాగ్నిలో నుంచి నువ్వు విడిపించబడాలి అంటే నిన్ను అభ్యంతర పరిచయం ఉన్నాయి తీసేసుకో. ఏంటి అంటారేమో, నీకు తెలీదా? ఏమంటే నీకు తెలుసుగా? ఏంటో నీకు తెలుసుగా? వాటిని తీసేసుకో. ఏది నిన్ను అభ్యంతరపరుస్తుందా, ఏది నిన్ను దేవుడి సన్నిధికి దూరం చేస్తుందా? ఈ మొబైలేనా? 199% ఈ సెల్ ఫోన్. చదువుకున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకైతే ఈ సెల్ ఫోన్ ను చాలా పాడు చేస్తున్నాం. చదువు రాని వాళ్ళకేమో టీవీలు, ఆడవాళ్ళకేమో టీవీల ద్వారా సాధారణ వాటిని చేస్తున్నారు. అభ్యంతరపరుస్తున్న 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తున్నావా? 2 కళ్ళు పోతే, కళ్ళు పోతే 2 చూస్తావా? ఎంతానయ్యా నాడికేమవుతుందో. అవి కూడా పోతాయి 2. ఆ 2 కూడా పోతాయి. అప్పుడు బాగా
శ్రమ నీ దగ్గరికి రాకముందే, ఆ నష్టం నీ దగ్గరికి చేరకముందే ఇప్పుడే మేలుకో. ఇప్పటికే మేలుకొని ప్రభు రాజ్యంలో ప్రవేశించాలని ఆశ కలిగి ఉంటూ, ఏదో ప్రార్థనకి రావడం, బైబిల్ పెట్టుకొని రాగానే, పాట పాడగాని, బాగా సంతోషంగా ఇక్కడ కొద్దిసేపు గడిపిపోగానే అబ్బా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తానని అనుకుంటానేమో, నీలో మనసు మారలేదురా నాయన. చిన్నపిల్లల లాంటి మనసు రావా నీకు? రాకుండా ఎట్టబోతావు? బావును పోతే మీ ఇంటికి పోతావేమో, పోతే మీ ఇంటికి వెళ్తారేమో, కానీ పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే అందుకేగా మనం ఇక్కడికి వచ్చింది. కాబట్టి వీడు ప్రమోట్ అవ్వాలా. వీడు ఇప్పుడు డిగ్రీ ఎంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, పాస్ అయితేనే నెక్స్ట్ వెళ్ళిపోయేది, పాస్ కాకపోతే ఉంటాడా అని కూర్చున్నాడు. మరి అర్థమైందా? ఎందుకు పాపం చదువుతున్నాడు, చదువుతున్నాడు, ఆదివారం విడిచిపెట్టి చదువుతున్నాడు. వాడు కనుక ఇప్పుడు సక్సెస్ కాలేదు అనుకో, ఎక్కడ కూర్చుంటాడు? అర్థమైందా? అక్కడే కూర్చుంటాడు. ఎందుకంటే మాట జ్ఞాపకం చేస్తాను అంటే మనందరం ఏమనుకుంటాం, పాపం బాగా వెళ్తున్నాడు, చదువుకుంటున్నాడులే, సక్సెస్ అయితే అని మనం అనుకుంటున్నాం. అర్థమైందా? అక్కడ వాళ్ళు పడే ఏషాలు ఎలా ఉంటాయి తెలుసా? అయితే నేను డ్యూటీలో ఉంటే ఒక చోట పాపం హాస్టల్ బయట చెప్పొద్దు పాపం, ఎంతైంది టైం 1 గంట, బయటకు వచ్చి చక్కగా 2 పక్షులు మాట్లాడుకుంటారు, మెయిల్ ఫీమేల్. టైం అండి, టైం ఎంత? 1 గంట. అంటే ఏమైపోతుందో తెలుసా? చదువుకునే పిల్లల్ని తల్లిదండ్రులు చదువుకోండి అని పంపిస్తే వారు ఎలా మారిపోతున్నారో తెలుసా? చదువు మీద ధ్యాసలా. ఎందుకు? ఇచ్చావు కదా సెల్లు, నాకోండి, ఏదైనా అవసరం అయితే నాకు చెప్పు, డబ్బులు కొడతా. ఏదైనా అవసరం అయితే నాకు చెప్పు. నీ అంతా నువ్వు నింపు కొరకాసి పెట్టావు కదా, అది కాలకుండా ఉంటుందా? కాదు లేదా? అది కాదది. అది ఏదో రోజు నీకు పెద్ద గాయం చేస్తుంది, ఏదో రోజు నష్టం చేస్తుంది నీకు. ఆ రాజ్యంలోనికి నువ్వు వెళ్ళవరా నాయన. ఇక్కడే ఈ రాజ్యంలోనే, అపవాది రాజ్యంలోనే ఉంటావు నువ్వు. పరలోక రాజ్యం కాదు అది, అపవాది రాజ్యం. ఆ రాజ్యంలోనే నువ్వు ఉంటావు. అర్థమైనటువంటి దేవుడు బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నీకు ఏది అభ్యంతరపరుస్తుంది, నీకన్నా ఇదే చెయ్యా, ఇదిగో ఈ చెయ్యి ఉండడం వల్ల చేయకుండా బాగా తిప్పుతా ఆడుతున్నావేమో, ఈ పక్కన పెట్టుదాన్ని. అప్పుడు పెడితే ఇంకా చూడవుగా, గుర్తు పెట్టు, కళ్ళేగా. అసలు అంటారు, అయ్యా నేను సినిమా పెట్టేది, నేను ప్రాంతానికి వెళ్తాను, సినిమా పెట్టేది ఏం చేస్తావు? సినిమా పెడతారు. చదువు రాకపోయినా సొంత అంతే కూర్చుంటాం. ఎలా మారిపోతున్నారు చూడండి, ఒక ఆలోచన ఎలా మారిపోతున్నాయి చూడండి. అదే సమయాన్ని దేవుడి సన్నిధిలో పెడితే, అదే సమయాన్ని దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే, వాక్యం వింటే ఏంటా, దేవుడు మనం చెప్పాయా ఏంటా అని అంటారా? మొత్తం చెప్పి ఏంట, ఆములు చెప్పి ఏంట, ఏములు చెప్పి ఏంట, ఆ పరిగమాల మాటలు చెప్పి ఏంట, ఇవైతే ఏంటానికి ఎంత సమయమే ఉంటుంది. కానీ దేవుడి సన్నిధిలో కూర్చొని గడపాలని మాత్రం ఎంత వస్తావు నువ్వు? దేవుని రాజ్యంలోనికి ఎలా వస్తావు? ఎలా వస్తావు నువ్వు? నీకు ప్రవేశమే లేదు, ఎంట్రీయే లేదు నీకు. అసలు నీకు పాస్పోర్ట్ కూడా రాదా? ఊహించుకోవడమే పరలోక రాజ్యం వెళ్తున్నాను, మేడలు కట్టుకోవడమే కానీ నువ్వు అందులోకి ప్రవేశించవు. అర్థమైందా? నిన్ను నువ్వు తగ్గించుకో. నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావో నాకు తెలియదు, ఇప్పుడు దేవుడి మందిరానికి వస్తున్నట్టు నీవు నిన్ను నువ్వు సరి చేసుకో. అన్ని విషయాలు గతాన్ని మర్చిపో, పాత వాటిని మర్చిపో, పాత స్వభావాన్ని విడిచిపెట్టు, నూతనమైన స్వభావము. అర్థమైందా? నువ్వు మార్పు నందు. ఇప్పుడు మార్పు నందు, సమయం వచ్చింది, అవకాశం వచ్చింది, సందర్భం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నువ్వు మార్పు నంది. చిన్న బిడ్డలాగా నువ్వు ముందు సహించుకో. ఏమైందండి సహించుకుంటే? తప్పే ఉన్నదా? తగ్గించుకుంటే ఏమైనా ఉంటుందా? నేను చెప్పాను కదా, తగ్గించుకుంటే మనల్ని సులభంగా దొరుకుతారండి. తగ్గించుకొని మనం మంట ఉంటే అంట సులభంగా దొరుకుతారు. అపవాది నిన్ను ఎవరు నడిపిస్తున్నారో తెలుసా? అపవాది నడిపిస్తున్నాడు నిన్ను. దేవుని ఆత్మతో కనుక నువ్వు నడిపించబడితే నువ్వు ఎలా మాట్లాడవు? నువ్వేమంటావు తెలుసా? వాణిలే క్షమించేస్తాను, వాణిలే వదిలేస్తాను. ఎట్లా మర్చిపోతాను నేను? నాకు చేసిన ద్రోహాన్ని ఎలా మర్చిపోతా? ఇది అపవాదిని హృదయంలో కలిగించిన ఆలోచన.
ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయితే అలా లేడు కదా ఈ లోకం. ఆయన అందరూ ఎన్నో మాటలు మాట్లాడారు, దూషించారు, అవహేళన చేశారు. ఆయన్ని నానా మాటలు మాట్లాడినా కానీ వారందరినీ క్షమించేశాడు ఆయన. పని చెప్తావా? తింటున్నాను, ఎక్కడ చేస్తావో చేసుకో, పట్టించుకోవాలి. ఆయన అన్ని చెప్పుకొని చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఈ లోకానికి వచ్చి మన కొరకు మాదిరిగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. నిన్ను పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళాలన్నది ఆయన ఉద్దేశం. ఇలా ఉంటేనే పరలోక రాజ్యంలోనికి వెళ్తారని మనకి మహాదేవుని చూపించాడు ఆయన. చెప్పడమే కాదు, చేసి చూపించాడు. కేవలం మనం ఎలా ఉన్నామంటే మాటలు పరిమితం. చెయ్యి, ప్రార్థన చెయ్యి, అర్థమైందా? ప్రార్థన చేయకుండా నేను చేయమన్నాను ఏమంటాము? ఇది చేసుకోము, చేసుకో అంటామో లేదా? నిజం, సత్యమే, తప్పేం కాదు అది. అదే మేము ప్రార్థన చేసుకుని నేను చేయమన్నానుకో మాట్లాడతావా? మాట్లాడదు. ఉదయకాలం నేను అదే మేమందరం మీకు మరలా చెప్పాను. ఉదయకాలం అందరూ లేచి ప్రార్థన 5 తర్వాత ఎవరు పడుకోవచ్చు. ఏమండి భూకంపం వచ్చింది పడుకుంటా? ఏమంటే పక్కన అపార్ట్మెంట్ పడిపోయింది, నాకు ఇష్టపడేది మందే అనుకున్నాం అనుకో, తప్పుడు నిద్రపోతావా? పోయి నిద్రపోతా లే, పక్కన ప్రళయం జరుగుతుంది కదా ఆయన, ఎట్లా పడుకుంటావు? చాలా మంది నిద్రమత్తులు అయిపోతా ఉన్నారు. ఆ నిద్రమత్తు వద్దండి. కుటుంబానికి నష్టం, కుటుంబానికి దరిద్రం. నిజంగా చెప్తున్నా, దరిద్రం అనేది మన కుటుంబంలోనికి ప్రవేశించింది. అలాంటి మన కుటుంబంలో ఉండకుండా ఉంటే మంచిది. ఇది కూడా చాలా అవసరమైంది మనకి. అయితే 2-3 మాటలు చెప్పి నేను ముగించిపోతా ఉన్నాను చూడండి. అయితే ఆయన అంటున్నాడు 10వ వచనంలో, ఈ చిన్న వారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూసుకోండి, వీరు దూతలు. ఎవరండి వీళ్ళు? చిన్నపిల్లలు ఎవరు? దూతలు. అర్థమైందా? చిన్న పిల్లలు దేవదూతలు. చూస్తే అంత ముద్దుగా ఉంటారో తెలుసా? చిన్నపిల్లల మనసే కాదు, చిన్నపిల్లల రూపాన్ని కూడా ధరించుకోనండి. వాళ్ళు దేవదూతలు లాగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు, అందంగా ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, ముద్దు మాటలు. అర్థమైందా? ఎంత చక్కగా ప్రవర్తిస్తారు తెలుసా? వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలే వినాలనిపిస్తారు, వాళ్ళ వైపు చూడాలనిపిస్తుంది. వాక్యం చెబుతుంది, వాళ్ళు మీరు దేవదూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెతకడా? ప్రశ్నిస్తూ ఆయన మొదటి మాట చెప్పాడు. ఇదిగో 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయింది. ఏం చేస్తావు? మీరైతే ఏం చేస్తారు? మీరందరూ 100 గొర్రెలు ఉన్నాయి, మీకు ఒక గొర్రె తప్పిపోయింది అనుకో, మీరు ఏం చేస్తారు? అప్పు అనే లేకపోతే ఒకటే పోయింది, 99 సేవ్ అయినాయి కదా అనుకుంటారు లేదా? అనుకోరా? నిజం చెప్పండి. పక్కన సింహం ఉంది, పక్కన అడవిలో జంతువులు ఉన్నాయి. 99 కాపాడుకుంటావా? ఒంటరి అయిన ఒకదాన్ని కాపాడుకుంటావా? నిజం చెప్పండి. మృగాలు ఉన్నాయి, ఈ 99 చుట్టూ మృగాలు ఉన్నాయి, ఒకదాని వెంబడి కూడా మృగాలు ఉన్నాయి. మరి ఏది కావాలి మీకు? 99నే కాపాడుకుంటారు అంతే. కానీ దేవుడు మనసు అది కాదు. నిజం, ఆ టైం వచ్చినప్పుడు నీకు అర్థమైంది. కాబట్టి రూపాయి ఎత్తుకుంటారా, 100 రూపాయలు ఎత్తుకుంటారా? అంతే కదా. కానీ ప్రభు మనసు మనలాంటి మనసు కాదు ఆయనది. ఒంటరి అయిన ఒక గొర్రెను వెతికే మనసు అయింది. అరే ఒక తప్పేడా? అందరు బాగున్నారు, ఇతను ఒక్కడే మిస్ అయిపోయాడా? అందరు దేవుడి మందిరంలో ఉన్నారు, అరే ఈ రోజు ప్రార్థనకు రాలేదా? వీళ్ళు దేవుడికి దూరమయ్యి పాపంలో ఉన్నారా? దేవుడి మనస్సు ఇక్కడ ఉంటది. ఒంటరి అయిన వారి పట్ల ఉంటది, తప్పిపోయిన వారి పట్ల దేవుడి మనస్సు వాళ్ళ వైపు ఉంటది. ఆ తర్వాత దైవ సేవకులకు ఆ మనసు ఉంటుంది. మిగతా వాళ్ళకు ఉంటుందా? మాస్టర్ గారు అంతా ఇప్పుడు ఏం చూస్తారో తెలుసా? ఎవరు తప్పారు, ఈరోజు ఎవరు రాలా, ఈరోజు ప్రాంతానికి ఎవరు రాలా, ఆయన మనసు అంతా దేని మీద ఉంటుంది? ఆ రాని ఒక్కల మీదే ఉంటుంది ఆయన మనసు అంతా. మీరు ఇక్కడే ఉన్నారు కదా, తప్పిపోయిన వారి గురించి ఆలోచించేవాడు దేవుని మనసు.
అలాగే తప్పిపోయిన వారి గురించి ప్రార్థించి వారి కొరకు ప్రయాసపడేవాడు సేవకుడు. అర్థమైందా? సేవకుడి ఆలోచన అంతా కూడా తప్పిపోయిన వారి గురించి. నువ్వు రక్షించబడ్డావు కదా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావుగా, నీకు ఎందుకు డాక్టర్? ఏమండి, ఆరోగ్యంగా ఉన్న నీకు డాక్టర్ ఎందుకు అవసరం లేదు కదా. అనారోగ్యంగా ఉండి తప్పిపోయాడు, పాపంలో ఉన్నాడు, వారి కొరకే దేవుడు వెళ్ళమన్నాడు కదా. అర్థమైందా? ఈ ప్రభు అదే ఆ తప్పిపోయినటువంటి ఆ వ్యక్తిని మరలా తీసుకొని రావడమే దేవుని ఉద్దేశము. అయితే దాంట్లో ఒక మాట రాయబడింది చూడండి, ఆ 11వ వచనంలో, వాడు దానిని కనుగొనిన ఎడల 99 గొర్రెల గురించి సంతోషించనంత కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మర్చిపోతాడు ఆయన పూర్తిగా. ఈ 99 మర్చిపోయి ఆయన రక్షించబడిన ఒక గొర్రె కోసమే, దాని కొరలోనే ఆనందపడిపోతుంటాడు ఆయన. తప్పిపోయినటువంటి గొర్రె దొరికింది, పాపంలో ఉన్నటువంటి గొర్రె దొరికింది, మరలా వచ్చారు దేవుడి మందిరానికి వచ్చారని ఆయనకి సంతోషం దీని మీదే ఉంటుంది. 99 మేము విడిచిపెట్టి వెళ్ళిపోయానే అని ఈ ఆలోచన అయితే ఉన్నదో ఆ ఒక్క దాని మీదే ఆలోచన. అయితే చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. అలాగనే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఒకళ్ళు కూడా తప్పిపోవడం దేవుడి చిత్తం కాదు. తప్పిపోతున్నారా? నీ భర్త తప్పిపోతున్నాడేమో, నీ కుమారుడు తప్పిపోతున్నాడేమో, మీ తల్లి తప్పిపోతున్నారు, మీ తండ్రి తప్పిపోతున్నాడేమో. ఒక్కసారి పరిశీలించుకోండి, దేవుడి చిత్తం కాదు. అయ్యా నేను ఎన్ని చెప్పినా వినరయ్యా వాళ్ళు, నేను ఎన్ని చెప్పినా వాళ్ళు చేయరు, నా మాట వినరు, రాధా మార్గంలోనికి. అది దేవుని చిత్తం కాదు. రక్షించబడమే ఆయన చిత్తము. దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావడమే ఆయన ఇష్టము. ఆయన ఇష్టాన్ని చేస్తారా? లేదు, నాకెందుకు లేండి, వాడిని పట్టుకుంటే నాకేమవుతుంది, వాళ్ళ దేవుళ్ళు నడిపిస్తే దేవుళ్ళు తీసుకొస్తే నాకేమవుతుంది అని నువ్వు అనుకొని స్వార్థంగా ఆలోచిస్తున్నావేమో. గుర్తు పెట్టుకున్నా ప్రియమైన దేవుడు బిడ్డారా, ప్రభు మనసు కాదు. ప్రభు మనసు లాగా నువ్వు ఉండాలి అనుకుంటే, ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే వాక్య ప్రకారంగా నువ్వు, వాక్యం చెప్పిన దాని ప్రకారంగా నువ్వు జీవిస్తే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. లేకపోతే ఇంకా ప్రవేశము నీకు లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ వచనంలో తీయాల్సిన అవసరం లేదు కానీ చెప్పబడిన మాట మరొకసారి జ్ఞాపకం చేయగలుగుతారు. ఏమన్నాడంటే అక్కడ, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే ఆ రాజ్యంలో ప్రవేశిస్తాడు. అర్థమైనా? ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే తండ్రి చిత్తం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని చేశాడా లేదా? చనిపోవాలయ్యా నా కోసం, నా కోసం నువ్వు బలియాగంగా మారిపోవాలి, నా కోసం నువ్వు శిలువలో దెబ్బలు తినాలి అనగానే నీ ఇష్టం తండ్రి, నీ ఇష్టం, నువ్వేం చేయమంటే చేస్తా, అప్పగించుకో, నీకు నువ్వే. శిలువ వేసే వారికి నీ దేహాన్ని అప్పగించుకోనగానే ఆయన మన కోసము మన పాప దోషాలన్నింటినీ కూడా తన భుజాల మీద వేసుకొని భరించాడు. ఆ శిలువలో ఎన్నో చిత్రహింసలు, ఎన్ని బాధలు పెట్టినప్పటికీ కూడా ఊశారు, గోడాలతో కొట్టారు, అవహేళనగా మాట్లాడారు, ఆయన అంగీని లాక్కున్నారు. అయినా కానీ మారు మాట్లాడాలి. ఎందుకంటే నీవు ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆయన ఇక్కడ మరణించాలి. ఆయన మన పాపదోషాల నిమిత్తం మరణించుకోవాలి. ఆ పరిశుద్ధమైన రక్తంతో మన పాపదోషాలని కరిగివేయబడాలి. అప్పుడే ఆ రాజ్యంలో ప్రవేశిస్తాం. అనుభవంగానే రావు. చాలా స్టెప్స్ ఉన్నాయి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి మెట్లు చూస్తే అర్థమైపోద్ది. పైకి ఎక్కాలంటే ఒక మెట్టుతో నీకు అర్థమవుతుంది. మెట్లు ఎక్కండి, 1, 2, 3 మెట్లు ఎక్కితేనే అర్థమైంది. విశ్వాస జీవితంలో కూడా ఆ రాజ్యంలోనికి రావాలంటే ఉన్నాయి మెట్లు. ఆ మెట్లు ఎక్కుతూ వెళ్తేనే ఆ రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు. ఆ ప్రియమైన దేవుడు బిడ్డలారా, దయచేసి తలలోంచి ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మనందరం ప్రార్థనలో గడుపుదాం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని మీ అందరికి ఆలోచన ఉంటాయి. కానీ ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆయన చెప్పాడు, ఇదిగో చిన్న పిల్లల లాంటి మనస్తత్వం కలిగి చిన్న పిల్లల వంటి వారైతేనే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ప్రార్థనలో గడుపుతున్న కొద్ది నిమిషాలు, ప్రభువా నేను ప్రార్థనకు వెళ్తున్నానులే కానీ
చిన్నపిల్లల లాంటి మనస్తత్వం నాలో ఇంకా లేదు ప్రభా. పెద్దవాళ్ళ లాంటి మనసే నాలో ఉంది ప్రభా. నాలో ద్వేషం ఉంది, ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, కుళ్ళు ఉంది నాలో ప్రభా. ఇవన్నీ నాలో పెట్టుకొని నేను పరలోక రాజ్యంలో వెళ్ళాలి అనుకుంటున్నాను. నా తప్పుడు ఆలోచనలు మీరు క్షమించండి, నా తప్పులు క్షమించండి అని దయచేసి తప్పులు చేసిన వారు ఒప్పుకోండి. ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు విడిపించడానికి, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం.